బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మరోసారి అదరగొట్టాడు. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అద్భుతమైన శతకాన్ని సాధించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి కేవలం 160 బంతుల్లోనూ 152 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. చివరికి బుమ్రా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ పై వరుస మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇదిలా ఉంచితే గబ్బా మైదానంలో సెంచరీ సాధించడం ద్వారా ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ వేదికలో ఒక మైదానంలో 2 వరుస టెస్టుల్లో తొలి మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లోనూ గోల్డెన్ డక్అవుట్ అయ్యి మరుసటి మ్యాచ్లో సెంచరీ సాధించిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఈ ఏడాది జనవరిలో గబ్బాలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ ఘోరంగా విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో కెమెరన్ రోచ్ బౌలింగ్లో గోల్డెన్ డక్అవుట్గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో జోసెఫ్ తొలి బంతికే హెడ్ను పెవిలియన్కు పంపించాడు. ఆ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. కాగా ట్రావిస్ హెడ్ కంటే ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు వజీర్ మహ్మద్ 1958లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఈ రికార్డు నెలకొల్పాడు. 1974లో అల్విన్ కాలిచరణ్, 2021లో మర్వన్ అటపట్టు ఈ ఫీట్ను సాధించారు.